రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో ఈ రోజు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్య బృందం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా మహిళలకు గర్భాశయానికి సంబంధించిన పరీక్షలు, అల్ట్రాసౌండ్, మెమోగ్రఫీ, చెస్ట్ ఎక్స్రే వంటి పరీక్షలను వైద్యులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు మరియు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిటాల శ్రీరామ్ హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించారు. వైద్యుల సేవలను అభినందించారు. పేద ప్రజలకు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు ముందస్తు పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ ఆసుపత్రిని స్థాపించిన నందమూరి తారకరామారావు సేవలను గుర్తుచేసుకుంటూ ప్రస్తుతం చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక నిరుపేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తున్న నందమూరి బాలకృష్ణ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వహణకు కృషి చేసిన జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు గౌస్ మరియు రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షుడు హరీష్ రెడ్డిని పరిటాల శ్రీరామ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పట్టాల సుద్దమ్మక్క గారి నాయకత్వం, పట్టాల సుద్దమ్మక్క గారి నాయకత్వం, పట్టాల సుద్దమ్మక్క గారి నాయకత్వం, పట్టాల శ్రీరాంబాబు గారి నాయకత్వం, పట్టాల శ్రీరాంబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ రోజున హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ను ఆ రోజున నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. ఆయన ఏ సదుద్దేశంతో అయితే స్థాపించారో ఆ సదుద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన తనయులు హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజున ఎంతో మంది పేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న తరుణంలో ఈ క్యాన్సర్ మహమ్మారి ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పేటరేగిపోతున్న తరుణంలో వారు ముందస్తుగానే ఆ క్యాన్సర్ను కనుగొంటే దాన్ని అరికట్టవచ్చు అనే సూచనతో ఈ రోజున నందమూరి బాలకృష్ణ గారి సహకారంతో, అలాగే మా నందమూరి బాలకృష్ణ జిల్లా అధ్యక్షులు గౌస్మోహన్ అన్న గారు ఈ వైద్యుల బృందంతో మాట్లాడి ముఖ్యంగా మా రాప్తాడు నియోజకవర్గం పరిటాల సుంతమ్మ గారికి తెలియజేయగానే ఆమె సహకారంతో మీరందరూ ముందుండి ఈ కార్యక్రమం నడిపించాలని చెప్పారు. అదే ఉద్దేశంతో మా నాయకులంతా, ఇక్కడ కూటమి నాయకులంతా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వినియోగించాలని కోరుతున్నాం. ఈ రోజున ఎంతో మందికి ఈ క్యాన్సర్ టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న పరిటాల శ్రీరామ్ బాబు గారు, పరిటాల సుంతమక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి కీర్తి చేతులు నందమూరి తారక రామారావు గారు చనిపోయిన ఆయన చిరస్థాయిగా మన ఆంధ్రప్రదేశ్ గుండెల్లోనే కాదు ఢిల్లీ స్థాయి వరకు ఆయన చిరస్థాయిగా నిలిచిపోయినాడంటే చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా తయారై పేద ప్రజలను, పేద ధనవంతులు అనేది తేడా లేకోకుండా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంటే ఆ రోజు హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనే నిర్మించి దానితో వేలాది మంది, లక్షలాది మంది మా ప్రాణం పోసిన దాతలు ఎవరంటే నందమూరి వంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆ రోజు తండ్రి స్థాపించినాక అదే వరవడికిలో మన నందమూరి బాలకృష్ణ గారు
హిందూపురం ఎమ్మెల్యే గారు కూడా ఎంత బిజీగా ఉన్నా బసవ తారకం హాస్పిటల్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పేదలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తులు బసవ తారకం కుటుంబ సభ్యులని చెప్పవచ్చు. అదే విధంగా ఈ రోజు మన పాపంపేట ఏరియాలో 5 సచివాలయం నందు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ని ప్రత్యేకంగా మన గౌసన్న గారు, అదే విధంగా మన యువ నాయకుడు హరీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ రోజు అదే విధంగా మన పట్టాల సుందమ్మ అక్క గారు, శ్రీరామ్ బాబు గారిని అడిగిన తక్షణమే మీరందరూ దగ్గరుండి ప్రతి ఒక్కరు కలుసుకొని సేవా కార్యక్రమాలు చేయండి. మీరు కూడాను హరీష్ రెడ్డి ఒకరే కాదు, మీరు కూడా ఆ పిల్లలకి చేతోడు వాదోడుగా ఉండి కలుసుకొని చేయండి అని చెప్పినారు. కాబట్టి ఈ రోజు ఘనంగా అందరూ పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ పాపంపేట ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు అందరూ ఏటికి పోయినా మనం డబ్బుతో కూడిన విషయం కాబట్టి ఈ రోజు ఫ్రీగా 15,000 చెకప్ అవుతుంది. ఆ 15,000 లేకోకుండా చూస్తున్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ చూపించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. మన భారతదేశంలో చూసినట్టయితే ఒక చాప కింద నీరులాగా ఏదైతే స్ప్రెడ్ అవుతా ఉందో అటువంటి యొక్క మహమ్మారిలో ఈ యొక్క క్యాన్సర్ అన్నది ప్రధానమైనటువంటి ఈ యొక్క రోగం. ఈ క్యాన్సర్ని మొదటి దశలోనే మనం గుర్తించినట్లయితే దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ దగ్గరలో అందుబాటులో లేనందువల్ల మన ప్రజలు కూడా నెగ్లెక్ట్గా అంత దూరం హైదరాబాద్ పోయి ఎప్పుడు చెక్ చేయించుకుంటామని అంటే ఆలోచనలో ఈరోజు ప్రజలందరూ నెగ్లెక్ట్ చేసి ఆ క్యాన్సర్ యొక్క మహమ్మారికి బలవుతున్నారనే విషయం అందరూ మనం తెలుసుకోవాలా. ఈరోజు ముఖ్యంగా రాప్తాడ్ నియోజకవర్గం పావంపేట గ్రామంలో మన ఏదైతే తెలుగు యువత లీడరు హరీష్ రెడ్డి గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క బసవ తారక హాస్పిటల్ వారితో మాట్లాడించి గౌసన్న గారి సహకారంతో ఈ యొక్క క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడం అని చెప్పేసి చాలా సంతోషదగ్గ విషయం. ఈ యొక్క అవకాశాన్ని పావంపేట ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆసుపత్రి బృందం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క బృందం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మన మిత్రుడు హరీష్ రెడ్డి, గౌసన్న, పరిటాల సుంతమ్మక్క గారిని, శ్రీరామ్ గారిని సంప్రదించి అక్క ఇక్కడ ఒక టెస్టింగ్ పెడుతున్నామంటే వెంటనే అక్క కూడా స్పందించి పెట్టండి హరీష్ రెడ్డి. అక్కడ పాపంపేటలో ఉన్న మన కూటమి వాళ్ళంతా కూడా బాగా సహకరించి అందరికి కూడా టెస్టులు చేయించి దీన్ని ఒక విజయవంతం చేయండి. ఎవరైనా చాలా పేదవారు చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి అందరికీ ఉచితంగా చేస్తారు కాబట్టి దయచేసి ఇక్కడున్న వాళ్ళంతా కూడా సద్వినియోగపరచుకొని దీన్ని పరుచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నందమూరి తారక రామారావు వారి భార్య బసవ తారకం క్యాన్సర్తో బాధపడినందున వాళ్ళకి ఆ బాధలు తెలిసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మారుమూల ప్రాంతాలు అయితే ఏమి, గ్రామాల్లో అయితేనేమి ఎక్కడైనా కూడా ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుండడంతో ఆ ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. ఈరోజు కూడా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వీళ్ళు సేవలు అందిస్తున్నారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా ఎమ్మెల్యే గారు సహకరించి ఈ ప్రోగ్రాం చేయమన్నందుకు కూడా మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీంట్లో భాగంగా మా పాపంపేటలో ఉండే గ్రామస్తులు అందరూ, పెద్దలు, కార్యకర్తలు మరియు ఇతర నాయకులు కూడా వచ్చి మనకి సహకరించి ఇక్కడ అందరం కలిసి పనిచేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకొని అందరూ చూపించుకొని కూడా డాక్టర్లతో ఏ సమాచారం వస్తుందో కూడా తెలుసుకొని మీరు కూడా ఒకవేళ అలాగే ఉంటే కనుక హాస్పిటల్లో కూడా మళ్ళా కూడా సమాచారం ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సేవలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం ద్వారా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈ రోజున మన ఆశా జ్యోతి ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతా భావం తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన బసవ తారకం హాస్పిటల్ అని చెప్పేసి ఇండియన్ అమెరికా ఇన్స్టిట్యూట్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బసవ తారకం అనే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడము ప్రజలకు ఎంతో మంచి చేసేదానికి ఒక నాంది. ఈరోజు రాప్తా నియోజకవర్గంలో రాప్తాల్లో పాపంపేట గ్రామంలో పట్టాల సుందమ్మ ఆధ్వర్యంలో మరియు హరీష్ రెడ్డి, బాలకృష్ణ గారు, గౌస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు బసవ తారక ఆధ్వర్యంలో క్యాన్సర్ ఒక బస్సు వచ్చిందనమాట. ఏదో శుభ సంతోషం. ఇది అనంతపురం జిల్లా అంతా తిరుగుతూ ఉంది.
ప్రజలు అందుబాటులో ఉండి దీన్ని బాగా చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాం.